1000 కాదు 2000 కాదు ఏకంగా 30,000 బోగస్ ఓట్లు వెలుగు చూశాయనే కారణంతో ఒకప్పటి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఇప్పటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయిన గిరీషాపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. నిజంగా కంచే చేను మేసిందా? కింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? ఇలాంటి అనేక విషయాలను వివరించడానికి ఇవాళ రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ అలాగే కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి గారు మనతో కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగింది, వారి అభిప్రాయాన్ని వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం నవీన్ కుమార్ రెడ్డి. ఒకప్పటి నగరపాలక సంస్థ తిరుపతి కమిషనర్ ఇప్పటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా గారు ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణతో పనిచేసినటువంటి వ్యక్తిగా ముద్రపడిన వ్యక్తి ఇవాళ సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఏకంగా 30,000 బోగస్ ఓట్లు ఇవాళ వెలుగు చూశాయనే కారణంతో వారిపై మచ్చగా అది మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కంచే చేను మేసిందా అనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి. మరోవైపు కింది స్థాయి సిబ్బంది ప్రమేయం కూడా, అప్పటి పనిచేసినటువంటి అధికారుల ప్రమేయం కూడా దీంట్లో ఉంటుందని సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు అన్నట్టు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కని విని ఎరుగని రీతిలో ఆధ్యాత్మిక నగరం తిరుపతి నగరంలో నగరపాలక సంస్థ ఈ ఆధ్వర్యంలో 30,000 బోగస్ ఓటర్ కార్డులను ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంతా కూడా సమగ్రమైనటువంటి లోతుగా దర్యాప్తు చేసి ఈ 30,000 బోగస్ కార్డులను గతంలో జరిగినటువంటి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా వీళ్ళు వినియోగించారని చెప్పి నిర్ధారణకు వచ్చి తిరుపతిలో గతంలో పనిచేసినటువంటి నగరపాలక సంస్థ కమిషనర్గా గిరీషా గారు ఈ తిరుపతి అభివృద్ధిలో ఎంతో ఆయన భాగస్వామ్యం ఉందండి. ఆయన కలెక్టర్ పదోన్నతి పొంది అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్నారు. ఈరోజు వారిని సస్పెన్షన్ చేశారని చెప్పని ఈరోజు పత్రికల్లో చూస్తే నిజంగా ఒక్కసారిగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీల నాయకులు ఉలిక్కి పడ్డారండి. తిరుపతిలో ఏం జరుగుతూ ఉంది? ఎందుకంటే రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో జరగని పరిణామాలు తిరుపతి నియోజకవర్గంలోనే ఎందుకు జరుగుతున్నాయి? మీరు ఒక్కొక్కటిగా చూసినట్లయితే గతంలో ఎన్నికల సందర్భంగా బోగస్ ఓటర్లను బస్సుల్లో తరలించారు, పట్టుబడ్డారు. అప్పుడు అడిగితే దర్శనాలకు వచ్చామని చెప్పి ప్రపంచమంతా చూశారు ఆ ఎన్నికలు ఎలా జరిగాయని. ఆ తర్వాత జరిగినటువంటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనీయకుండా ఇనానమస్ అయిపోయామని చెప్పి బోగస్ ఓట్లతో, దొంగ ఓట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చామని చెప్పి నగరపాలక సంస్థని కైవసం చేసుకున్నామని గొప్పలు చెప్పుకున్నారు. మళ్ళీ టీడీఆర్ బాండ్లు, ట్రాన్స్ఫరబుల్ ఇదండి, టీడీఆర్ బాండ్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇది. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. ఎక్కడైతే రోడ్డు వైడనింగ్ కానీ దానికి రోడ్డుకు పోతుందో స్థలము, దానికోసం ఇచ్చే బాండ్లలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పని ఈరోజు ప్రతిపక్షాలంతా కూడా విమర్శిస్తే ఏ ఒక్క అధికారి కూడా, ఏ అధికార పార్టీ నాయకుడు కూడా దాని మీద వివరణ కానీ దాని మీద విచారణ కానీ ఆదేశించలేదు. అదేవిధంగా మత్తు పదార్థాలకు తిరుపతి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయిందని ఈరోజు ఏకంగా 30,000 దొంగ ఓట్లు బయటపడ్డాయంటే ఒక్కసారిగా తిరుపతి పరపతి మంట కలిసిపోతుందా అన్నటువంటి బాధ, ఆవేదన ఇకున్నటువంటి నగర ప్రజలందరిలో కలుగుతోందండి. ఎందుకు ఇలాంటి పరిణామాలు, వరుస సంఘటనలు జరుగుతున్నాయి? ఈరోజు ఒక పక్క భూ కబ్జాలు దౌర్జన్యంగా ఈరోజు పోయి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా కొంతమంది రౌడీ మూకలు అమాయక ప్రజల భూముల్ని దర్జాగా దౌర్జన్యంగా ఆక్రమించుకునేస్తున్నారు. ఎవరికి పోయి చెప్పుకోవాలండి వాళ్ళు? అధికార పార్టీనా, ప్రతిపక్ష పార్టీనా, లేదా ప్రభుత్వానికి చెప్పుకోవాలా, అధికారంలో ఉన్నటువంటి నాయకులకి చెప్పుకోవాలా, లేదా ప్రభుత్వ అధికారులకు చెప్పుకోవాలా? తెలియని దిక్కుతోచక ఈరోజు రోడ్ల మీద దేవుడికి దండం పెట్టుకునే పరిస్థితికి వస్తుంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషను ఈరోజు గిరీషా గారి మీద సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంటే కుదరదండి. ఆ రోజు నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేసినప్పుడు ఆయన కింద ఏ అధికారులు పనిచేశారు, ఆ రోజు ఆ లాగిన్ పాస్వర్డ్ ఉంటుందండి ఎలక్షన్కి, అది ఎవరు హ్యాండిల్ చేశారు? నగరపాలక సంస్థలో కమిషనర్గా ఉన్నటువంటి అధికారి చేశాడా, లేదా కింది స్థాయి అధికారులు ఎవరన్నా దాన్ని దుర్వినియోగం చేశారా? ఆ పాస్వర్డ్ ప్రతిపక్ష నాయకులకా లేదా అధికార పక్ష పార్టీ నాయకులకా ఎవరి చేతుల్లోకి పోయాయి? ఎవరు దానికి బోగస్ ఓట్లు ఎంట్రీ చేశారు? 30,000. అదేవిధంగా 30,000 బోగస్ ఓటర్ కార్డులండి, అది ఎక్కడ తయారు చేశారు అన్నది చాలా కీలకమైనటువంటి అంశం.
అది ఎక్కడో ఒక చోట ప్రింటింగ్ ప్రెస్ లేదా ఆ స్మార్ట్ కార్డులు తయారు చేయాలి కదండి. అది ఎవరు తయారు చేశారు? నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారుల సహకారంతో ఏ నాయకుడు తయారు చేశాడు, ఎక్కడ తయారు చేశారు అన్న దాని మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్కి నేను లేఖ రాస్తున్నాను. ఈ లేఖని ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా సమగ్రమైనటువంటి దర్యాప్తుకి మీరు ఆదేశించాలి. అప్పటి వరకు డ్రాఫ్ట్ ముసాయిదా తయారైపోయింది అంటున్నారు, దాన్ని రిలీజ్ చేయొద్దండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఆ 30,000 ఓట్లలో ఎన్ని వేల ఓట్లు తీసేశారో, ఇంకా ఎన్ని వేల ఓట్లు ఉన్నాయన్నది ఇంకా ఈరోజు బయటపడింది. కాబట్టి దీని మీద వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మరింత లోతుగా ఈ ప్రింటింగ్ ఎక్కడ జరిగింది, ఎవరున్నారు, ఏ నాయకులు ఉన్నారు అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి అధికారులను సస్పెండ్ చేయడం కాదండి, రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి రాజకీయ నాయకులు ఎవడన్నా ఉండిండి వాళ్ళని 10 సంవత్సరాల పాటు ఏ ఎన్నికల్లో కూడా నిలబడడానికి అర్హత లేకుండా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి నేను ఒక పౌరుడిగా డిమాండ్ చేస్తున్నానండి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలగ్గో లేదా ప్రలోభాలకు తలగ్గో ఇటువంటి దురాగతాలు వెలుగు చూసింటాయంటారా? మరోవైపు అప్పుడు పనిచేసినటువంటి సిబ్బంది నిర్వాహకం కూడా ఇందులో మీరు చెప్పినట్లు పుష్కలంగా ఉండవచ్చు. అవన్నీ బయట తీసే క్రమంలో ఇటువంటి కార్యాలయంలోనే ఇటువంటి ఎంట్రీస్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ట్యాబ్లో కానీ మీరు చెప్పినట్టు వాళ్ళ లాగిన్ ఐడిలో కానీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కమిషనర్ యొక్క అనుమతి లేదే కింది స్థాయి సిబ్బందికి అందవు. కమిషనర్ గారు ఆదేశాలు ఇస్తేనే ఆ లాగిన్ పాస్వర్డ్స్ కూడా కింది స్థాయి సిబ్బందికి అందుంటాయి. ఒకవేళ కార్యాలయంలోనే చేస్తుంటే అప్పుడు సీసీ కెమెరాలు కనుక అప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు ఉన్నటువంటి సిబ్బంది ఎవరు చేశారనే దాన్ని కూడా గుర్తించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏమన్నా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా? 100% అండి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు లేకపోతే ఒక ఐఏఎస్ అధికారి ఎప్పుడు కూడా పొరపాటు చేయరండి. వాళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒత్తిళ్లకు లోనైపోయి ఆ లాగిన్ పాస్వర్డ్ కింద స్థాయి అధికారులకు ఇచ్చుంటారు. వాళ్ళు ఖచ్చితంగా దీన్ని దుర్వినియోగం చేశారు. నేను ఎలక్షన్ కమిషన్ ఒకటే డిమాండ్ చేస్తున్నా, గత 5 సంవత్సరాలుగా తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా విచారించండి. వీరితో పాటు రెవెన్యూ కార్యాలయం ఉందండి, రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏ అధికారులు గత 5 సంవత్సరాలుగా పనిచేశారో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి, వీళ్ళందరినీ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ సమగ్రంగా విచారణ కానీ జరిపిందంటే నమ్మలేని నిజాలు ఈరోజు కని విని ఎరగని రీతిలో ఈరోజు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదంటారు. ఇది ఖచ్చితంగా ఇంటి దొంగల పనే. ఈరోజు నగరపాలక సంస్థలో ఒక అధికారి చేసే పని కాదండి ఇది. ముమ్మాటికి కూడా కింద స్థాయి అధికారుల సహకారంతోనే ఈ బోగస్ ఓటర్ల కార్డులు, అదేవిధంగా బోగస్ ఓటర్లని జాబితాలు తయారు చేశారు. దీని వెనకలు ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలి, వాళ్ళకి జరిమానా వెయ్యాలి. ఎందుకంటే ఆ శిక్ష ఎలా ఉండాలంటే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా ఉండాలండి. రేపు దొంగ ఓటు వినియోగిస్తే భయపడే విధంగా ఉండాలి. దొంగ ఓటు నమోదు చేయాలంటే ఏ అధికారైనా కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా కఠినంగా కానీ చర్యలు కానీ తీసుకోకపోతే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎందుకండి ఎలక్షన్ కమిషను మా సొమ్ము ప్రజాధనంతో మీరు అవగాహన ర్యాలీలు పెడతారు, ఓటర్గా నమోదు చేసుకోండి అంటారు, ఓటుని వినియోగించుకోండి అంటారు. మరి ఈరోజు మీరే మీ సమక్షంలో జరిగిందా? మీ ప్రభుత్వ అధికారులే కంచే చేను మేసిన విధంగా దొంగ ఓటర్లని ఏకంగా 30,000 చేశారంటే ఎంత బరితెగింపు ఉండాలండి? దీని వెనకల ఎంతమంది నాయకుల హస్తం ఉందో వాళ్ళందరినీ కూడా రోడ్లలోకి రావాలి, ప్రజల ముందర వాళ్ళు దోషులుగా నిలబెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి. ప్రతిదానికి ఆధార్ కార్డును అనుసంధానం చేస్తూ ఉంటారు నవీన్ కుమార్ రెడ్డి గారు. బోగస్ ఓటర్ కార్డులకి ఆధార్ కార్డు అనుసంధానం అయ్యి ఉంటే కనుక ఇటువంటి పరిస్థితి వెలుగు చూసేదా? ఆధార్ కార్డు అనుసంధానం అయ్యి ఉంటే బోగస్ కార్డులను దాన్ని ఏ విధంగా అనొచ్చు? భారతదేశ వ్యాప్తంగా కూడా పెద్ద డిమాండ్ మీరన్న మాటే వస్తూ ఉందండి. ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నాం, అయ్యా దయచేసి ఎలక్షన్ కమిషన్ ఆధార్ కార్డుతో మీరు నా గ్యాస్ తీసుకుంటే ఆధార్ కార్డు లింకు, నా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింకు, నేను ఎక్కడన్నా ఒక ల్యాండ్ కొంటే ఆధార్ కార్డు లింకు పెడుతున్నారే, మరి ఓటు వేసేదానికి ఎందుకు ఆధార్ కార్డు లింక్ పెట్టడం లేదు? మీరు ఆధార్ కార్డు లింక్ కానీ ఓటర్తో జత చేస్తే లింక్ పెడితే ఈ బోగస్ ఓట్లు దొంగ ఓట్లు అనేదే ఉండదు, ప్రజాస్వామ్యం బతుకుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఓటు హక్కు
వినియోగించుకొని వారికి కూడా జరిమానా వేసే విధంగా ఎలక్షన్ కమిషన్ కానీ కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాప్రతినిధులు కూడా ఎన్నుకుంటారు ప్రజలు అని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఓటర్ కార్డుకి ఆధార్ కార్డుని అనుసంధానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు తిరుపతి సంఘటన ఆధారంగా ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి బోగస్ ఓట్లు వేలకు వేళ్ళు చేర్చేస్తూ ఉంటే ఇంకా ప్రజాస్వామ్య పద్ధతిలో బూతులు ఎందుకు, పోలింగ్ బూతులు ఎందుకు, పోలింగ్ ఏజెంట్లు ఎందుకు, పోలింగ్ ఆఫీసర్లు ఎందుకండి? ఇంత దుర్మార్గంగా ఇంత దిగజారిపోయి విలువల్ని ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డులో ఈరోజు వివస్త్రం చేసే విధంగా ఈరోజు అపహాస్యం పాలైందండి. దయచేసి ఎలక్షన్ చీఫ్ కమిషన్ ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆషామాషిగా తీసుకుంటే ఇలాంటి బోగస్ అధికారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తారండి. మరో 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున 30,000 బోగస్ కార్డులు వెలుగు చూసాయి తిరుపతి పుణ్యక్షేత్రంలో. ప్రజలకు ఏ విధమైనటువంటి సంకేతాలు అందినట్లు నవీన్ కుమార్ రెడ్డి? మీరు అన్నట్టు ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారండి. ఇన్ని వేల దొంగ ఓట్లు ఏ విధంగా చేర్చగలిగారు, ఎవరు చేర్చగలిగారు? మేము ఒకటే ఎలక్షన్ కమిషన్ని ప్రజల తరపున డిమాండ్ చేస్తాం, అవసరమైతే తిరుపతి ఎన్నికలను నిలిపేసేయండి. లేకపోతే ఈ ఎలక్షన్లే జరిపించాల్సిన అవసరం లేదు. ఎందుకు దొంగ ఓట్లతో ఎలక్షన్లు జరిపించి ప్రజాస్వామ్య విలువల్ని ఏ విధంగా భవిష్యత్ తరాల వారికి మీరు సందేశాన్ని ఇవ్వబోతున్నారండి? ఈరోజు అధికారులే ఎంక్వైరీ చేసి ఒక ఐఏఎస్ అధికారిని సస్పెన్షన్ చేశారంటే దీని వెనకలు జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి రావాలి. ఈరోజు మాకు ఎన్నికలు ముఖ్యం కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని ప్రజలుగా మేమంతా కూడా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు సార్. 30,000 బోగస్ కార్డులు ఒక్కసారిగా వెలుగు చూశాయి. దీనికి గతంలో ఇక్కడ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి గిరీష గారిని, అలాగే వారు ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నారు, వారిని బాధ్యులుగా చూపిస్తూ ఎలక్షన్ కమిషన్ వారిని సస్పెండ్ చేసినటువంటి ఉదంతంతో ఇవాళ ఒక్కసారిగా రాష్ట్రం యావత్తు దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. ఇటువంటి 30,000 బోగస్ ఓటర్ కార్డులు తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలుగు చూసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరో 3-4 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు ఏ విధమైనటువంటి భరోసానిస్తున్నట్లు ఇక్కడ ఎన్నికలను కూడా నిలిపివేయాలని చెప్తున్నారు నవీన్ కుమార్ రెడ్డి గారు. ప్రతి దానికి ఆధార్ కార్డు అనుసంధానం చేసిన పరిస్థితుల్లో ఓటర్ కార్డుకు కూడా ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే ఇటువంటి వాటినన్నిటికీ కూడా నిలుపుదల చేయొచ్చు, ఇటువంటి దురాగతాలన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయచ్చు అని చెప్పి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఇది ఇవాల్టి సిటీ ఫోకస్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.